ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజే గురు పౌర్ణమి, చాలా శక్తివంతమైన రోజు. అయితే రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. వద్దన్నా కాని డబ్బు వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క గురు పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 మధ్యలో ఏం చల్లటం వల్ల కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే గురు పౌర్ణమి రోజుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మతంలో గురువుని భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేద వ్యాసుణ్ణి మానవజాతికి అంతటికీ కూడా గురువుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అతడు మానవాళికి అంతటికీ కూడా ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాడు. వేద వ్యాసుడి యొక్క పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పౌర్ణమి వ్రతాన్ని కూడా ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కాని లేకపోతే పూజను కాని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే షిరిడీ సాయిబాబా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి బోధించేవాడు. అయితే చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇది కుటుంబ సంబంధంగా కూడా కావచ్చు. తరతరాలకు ఆ యొక్క సంబంధం కొనసాగుతుంది కూడా. అయితే గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజునే ఈ యొక్క గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. అయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ 2024వ సంవత్సరంలో ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యత అనేది ఉంది. చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసాన్ని కూడా చేస్తారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇంతటి ప్రాధాన్యత విశిష్టత అనేది ఈ యొక్క గురు పౌర్ణమి పర్వదినానికి ఉంది. అయితే మీ యొక్క గురువులు మీకు అందుబాటులో ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్లి వారికి గౌరవ పురస్కారాన్ని అందజేయండి. అంటే మీ యొక్క గుర్తుగా వారికి ఏదైనా మీ శక్తి మేరకు బహుమతిని అందజేయండి. వారి పాదాలకి నమస్కారం చేసి వీలైతే పాదాలు కడిగి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ భగవంతుడి యొక్క దీవెనలు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందుకంటే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తుల యొక్క స్వరూపంగా గురువును భావిస్తూ ఉంటాం. అంతటి విశిష్టత గురువుకు ఉంటుంది. మన జీవితాన్ని ఒక మంచి బాటలోకి తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క గురువు గారి ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ గురువు అందుబాటులో లేనట్లయితే కనుక మీరు ఏదైతే మీ గురువు గారికి గౌరవ పురస్కారం అందజేయాలి అనుకున్నారో ఆ యొక్క పురస్కారాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి అందజేయండి. వారి పేరిట మీరు ఈ యొక్క గౌరవ పురస్కారాన్ని బ్రాహ్మణుడికి అందజేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. ఈ విధంగా చేస్తే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరు ఖచ్చితంగా మీ యొక్క శక్తి మేరకు మీ యొక్క గురువుల పేరిట అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మీ శక్తి మేరకు వారి చదువుకు ఏదైనా సహాయం చేయండి. అది మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి రోజు అంటే ఇంతటి శక్తివంతమైన రోజు ఈ చిన్న పరిహారాన్ని మీరు పాటించడం ద్వారా కూడా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు.
అయితే ఈరోజు సాయంత్రం 6:30 నుండి 9:30 లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చండి. అంటే ఉదయం సమయంలో మీరు పూజ చేసుకుంటారు. ఆ యొక్క పూజకి ఈ యొక్క పరిహారానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. మీరు పూజ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి. కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఈ చిన్న పరిహారం చేయండి. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రాగి చెంబు కానీ లేకపోతే స్టీల్ చెంబు కానీ తీసుకోండి. దాంట్లో సగానికి పైగా నీటిని అంటే మంచినీటిని మనం తాగే నీరు ఏదైతే ఉందో దాన్ని నింపండి. దాన్ని నింపిన తర్వాత దాంట్లో కొన్ని గులాబీ రేకులు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ యొక్క జలం అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది. ఈ యొక్క చెంబును తీసుకుని వెళ్లి మీరు పూజా మందిరంలో ఒకసారి దేవుడి పటాల ముందు పెట్టి, ముఖ్యంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్లిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి మీరు నమస్కారం చేసుకుని ఆ యొక్క చెంబుని తీసుకుని వచ్చి ఆ చెంబులేని నీటిని మీ యొక్క ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. అంటే లోపలి వైపు కొన్ని నీళ్లు, బయటి వైపు కొన్ని నీళ్లు, అలాగే మీ యొక్క గడప పైన కొన్ని నీళ్లు. ఈ విధంగా కనుక మీరు చల్లారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. మీ యొక్క వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా, లేకపోతే వ్యాపార జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఇటువంటి ఏ సమస్యలకైనా కానీ మీరు చేసినటువంటి ఈ చిన్న పని వల్ల పరిష్కారం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఎందుకంటే ఈ యొక్క గులాబీ రేకులు కావచ్చు, అలాగే పసుపు కుంకుమలు అనేవి లక్ష్మీదేవికి మాత్రమే కాదు, ప్రతి దేవుడి యొక్క పూజలో మనం వాడుతూ ఉంటాం. కాబట్టి పసుపు కుంకుమలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క నీళ్లలో మనం పసుపు కుంకుమ వేసి అలాగే గులాబీ రేకులు వేశాం కాబట్టి గంగాజలం అంత పవిత్రంగా ఇవి మారిపోయాయి. అలాగే మనం పూజా మందిరంలో పెట్టి మన మనసులోని సంకల్పం కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇవి చాలా శక్తివంతమైన నీటిగా మారిపోయాయి. కాబట్టి మీరు ఆ నీటిని తీసుకుని వచ్చి గుమ్మం దగ్గర బయటి వైపు కొన్ని, లోపలి వైపు కొన్ని చల్లి మీ యొక్క ఇంటి గడప మీద కొన్ని చల్లండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇంట్లో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్లు పోయి ఆర్థికంగా ఊహించలేని డబ్బును మీరు సంపాదించగలుగుతారు. వద్దన్నా కాని డబ్బు వస్తూ ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని, అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం, ఎందుకంటే ఈ రోజు గురు పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు, ఉదయం సమయంలో మీరు పూజ చేసుకుంటారు. సాయంత్రం 6:30 నుండి 9:30 మధ్యలో ఈ విధంగా గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అంతకుముందు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా మీరు ఊహించలేని విజయాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, ఈ రోజే గురు పౌర్ణమి శక్తివంతమైన రోజు. గుమ్మం దగ్గర సాయంత్రం సమయంలో ఏం చల్లటం వల్ల కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా పోయి డబ్బు వస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.